సిరి సిరి మూవలు మోగుతూ ఉంటే గలగల గచ్చెల సౌవడిలోన కలహంసలాగా నడచి రావమ్మ కలహంసలాగా నడచి రావమ్మ కలుముల రాణి కనకమలక్ష్మి కదలి రావమ్మ కావగరా ओम जनेह ओम दमः ओम नमस्कारं చేసి सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयंबिके देवी नारायणी नमोस्तुते अगरबत्ती दोबाल के धूपमार्गना विजयं साक्षात्ने पदसेवि योगिमांत्रं शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते श्री महाकाली महालक्ष्मी महासरस्वती देव्यै नमो नमः दिव्यमंगलचंद्र नीराजन అదే తగిలితేనే అది కరుగుతుంది అయితే కరగదు మాన్యాలు ఇచ్చేవారు అంటే పూర్వ మహారాజులు అయితే సంపన్నులందరూ కూడా అంటే వారి తరతరాలు వాళ్ళ రాజ్యాలు బాగుండాలి కాబట్టి మనం ఇటువంటి విశేషమైనటువంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు తిరుపతి లేదా ఇటువంటి క్షేత్రాలు మనం చేసేటువంటి దాన ధర్మాలే మన తర్వాత వచ్చేటువంటి జనరేషన్ని కాపాడుతూ ఉంటాయి వాటిని పుణ్య ఫలాన్ని మనం ఇట్లా పెట్టుకోండి ఇక అంతే ఈ రెండు పైకి ఉండాలి 3 వేళ్ళు కిందకు ఉండాలి స్వాహ అన్నప్పుడే వేయాలి పైకి అనుకుంటే వేయండి పర్వాలేదు గణానందవా गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवसमं ज्येष्ठराजं ब्रह्मणस्पदा आनस्तन्मन्नोतभिस्येदसादनगुष्पाः ॐ गणानान्दवा गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवसमं ज्येष्ठराजं ब्रह्मणस्पदा आनस्तन्मन्नोतभिस्येदसादनगुष्पाः ॐ गणानान्दवा गणपतिं भवा ఇప్పుడల్లా మళ్ళీ లక్ష్మీ గణపతి నమ్మమాని చేస్తూ ఉంటాడు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమేవ సమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వసమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వసమానయ స్వాహా స్వాహా సిద్ధిరస్తు మనం ఏ హోమం చేసినా కూడా గణపతికి కానీ లక్ష్మీ గణపతికి కానీ 11 కానీ 21 సార్లు కానీ హోమం కరిష్యే సర్వమేవాప్నోతి అథోయం వైభోర్నాహుతి అగ్నేన గిరిపధారాయే అస్మాన్ విశ్వాన దేవ వయోనాని విద్వా యోయోధ్యస్మజ్జుహరాణమేనో భూయిష్టాంతే नम भुक्तिं विधेव प्रभशुत्राय भार्नाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं वैभोर्नाहुतिः కూర్చుని ఎలా నీళ్ళు ఇచ్చేసి నీళ్ళు అక్కర్లేదు టెంకాయ మాత్రం అంతే వేసేయండి అగ్నిహోత్రం వేసి దండం పెట్టి సర్వపాప పరిహారం వేసి అంతే చాలు పరిపూర్ణ Wow.